తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 25 జనవరి 2026 ఆదివారం నుంచి 31 జనవరి 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, పంచమ రాహు, షష్టమ చంద్రశనుడు, భాగ్యస్థిత బృహస్పతి, ఏకాదశ కేతు యొక్క సంచారం. ఇంకా తులారాశి వారికి శ్రమతో కూడుకున్న ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి ఎంత శ్రమ పడినప్పటికీ ఫలితాలు ఆలస్యమయ్యేటువంటి తులారాశి వారికి ఈ వారంలో మీరు ఎంత కష్టపడితే అంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. గతంలో రావాల్సిన ధనం విషయంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కుటుంబ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా క్లాత్ కానీ, ఫార్మసీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కానీ ఇటువంటి వారికి మంచి డెవలప్మెంట్స్ కనపడటానికి మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి ముఖ్యంగా 9వ ఇంట్లో గురువు యొక్క దృష్టి యొక్క ప్రభావం వల్ల గురుబలంతో కూడుకున్నటువంటి కార్యాచరణ, అంటే గుళ్ళకు వెళ్ళటం, దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయటం, మనస్సుకు నచ్చిన విధంగా పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళటం, అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో కూడా సహాయ సహకారాలు కలగటం, రావాల్సిన ధనం విషయంలో కూడా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళటం, ఉద్యోగ అవకాశాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ఎక్కడైతే నష్టం కలిగిందో అక్కడి నుంచి తిరిగి నష్టాన్ని కలగకుండా పునః అది రిపీట్ అవ్వకుండా లాభాలు పొందే ప్రయత్నంలో వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. శ్రమించే వారికి, కార్మికులకు, కర్షకులకు సానుకూల పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు అత్యంత శుభప్రదమైన మాసంగా చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో కొంత ఖర్చు స్థానం, మానసిక అలజడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు కలుగుతాయి. దైవిక బలంతో ముందుకు వెళ్తారు. ప్రతి వ్యవహారంలో తమ వంతు సాయంగా సహాయ సహకారాలు కలిగించేటువంటి తులారాశి వారికి అన్నింటా శుభప్రదమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే పంచమ రాహు, అర్ధాష్టమ శుక్రకుజుల యొక్క సంచారం వల్ల లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాల్ని తులారాశి వారు చదువుకోండి. వీలైతే లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. అలాగే అర్ధాష్టమ సూర్యదోషం వల్ల సూర్య ఆరాధన, ఈ రథసప్తమి రోజు సూర్య నమస్కారాన్ని, ఆదివారం రోజు రథసప్తమి రోజు చక్కటి నియమనిష్టలతో కూడుకున్నటువంటి ఉపవాసం కానీ, సూర్య ఆరాధన కానీ, సూర్య అష్టోత్తరాన్ని కానీ చదువుకోవటం ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. గతంలో ఉన్న అనారోగ్య సూచనలు ఇచ్చే ఉపశమనం కలుగుతుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు కలుగుతాయి. రుణ బాధల నుంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకోవడానికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు.